ప్రతి ఒక్కరూ తమ చిన్ననాటి నుంచి రకరకాల కళారూపాల్లో, రకరకాల పుస్తకాల్లో, వివిధ రకాల మార్గాల్లో రామాయణం గురించి వింటున్నారు, చదువుతున్నారు, చూస్తున్నారు. కానీ ప్రత్యక్షంగా ఆ శ్రీరామచంద్రుడి దర్శన భాగ్యం మనలో ఏ ఒక్కరికి కలగలేదు. ఒకే ఒక్కరికి మాత్రం ఆ అదృష్టం దక్కింది. సరయూ నది వైభవంపై అయోధ్య నుంచి సాక్షి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఇదిగో ఇదే సరయూ నది. రామచరితకు ప్రత్యక్ష సాక్షి సరయూ నది. శ్రీరాముడి జీవితంలో సరయూ నదికి ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు. శ్రీరాముడి అవతరణ నుంచి బాల్యం, రాజ్యవైభవం వీటన్నింటికీ కూడా సజీవ సాక్ష్యం ఈ సరయూ నది. అదేవిధంగా శ్రీరాముడు తనువు చాలించింది కూడా ఈ సరయూ నది దగ్గరే. సో ఇలా సరయూ నది ప్రతి అంకంలోనూ శ్రీరాముడి జీవితంతో పెనవేసుకుని ఉంటుంది. అందుకనే సరయూ నదికి హారతి సమర్పిస్తూ ఉంటారు ప్రతిరోజు సాయంత్రం. అయోధ్యకి వచ్చిన ఎవరైనా సరే ఈ సరయూ హారతి చూడాల్సిందే. గంగా హారతికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో సరయూ హారతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. సో సరయూ హారతి చూద్దాం. గంగా, యమున, సరస్వతి, నర్మదా, గోదావరి, కృష్ణ, కావేరి ఇలా మన దేశంలో ఎన్నో పుణ్య నదులున్నాయి. అయితే యావత్ భారతము ఎంతో భక్తి శ్రద్ధలతో, ప్రేమాభిమానాలతో పూజించుకునే ఒక అవతార పురుషుని జీవితంతో ప్రగాఢంగా పెనవేసుకున్న అరుదైన చరిత్ర ఒక్క నదికి మాత్రమే ఉంది. అటువంటి మహద్భాగ్యం పొందిన ఏకైక నది సరయూ నది. ఆ శ్రీరామచంద్రుడి పేరులానే అందమైన, వినసొంపైన, మృదు మధురమైన పేరు సరయూ. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల బాల్యం సరయూ తీరంలోనే గడిచింది. రామాయణంలో ఇలా సరయూ నది ప్రస్తావన చాలా చోట్ల వినిపిస్తుంది, కనిపిస్తుంది. బ్రహ్మదేవుడికి ఒకసారి కైలాస పర్వతం మీద ఒక సరస్సు ఉంటే బాగుంటుందని అనిపించిందట. మనసులో అలా సంకల్పించుకోగానే వెంటనే అక్కడ సరోవరం అవతరించిందట. బ్రహ్మ మనస్సు నుంచి పుట్టింది కనుక అదే మానస సరోవరం అయ్యింది. ఆ సరస్సు నుంచే సరయూ నది పుట్టి ప్రవహించింది. శ్రీరామచంద్రుడు అవతరణ ఘట్టాన్ని, ఆయన బాల్య విశేషాలను, రాజ్య వైభవాన్ని అతి దగ్గరగా కళ్లారా దర్శించి ఆనందించిన సరయూ నది చివరకు ఆయన అవతార సమాప్తిని అంతే దగ్గరగా దర్శించిన అపురూప సాక్షి కూడా. రామాయణంలోనే కాకుండా వేదాలలో కూడా సరయూ నది ప్రస్తావన ఉంది. స్కాంద పురాణం సరయూ నదిని ఎంతో పవిత్రమైనదిగా వర్ణించింది. ఇంత పవిత్రమైనది కనుకే అయోధ్యకు వచ్చిన భక్తులెవరైనా ముందుగా ఈ నదిలో స్నానమాచరించిన తరువాతే రామయ్య దర్శనానికి బయలుదేరతారు. సరయూ నదికి హారతులిస్తున్న దృశ్యం ప్రస్తుతం మనం చూస్తున్నాం. రాముడితో అనుబంధం పెనవేసుకున్న రాముడి ప్రతి జీవిత ఘట్టంలోనూ భాగమైన సరయూ నదికి హారతిస్తూ భక్తి శ్రద్ధలతో అయోధ్య వాసులంతా కూడా కొలుస్తారు. అయోధ్య ఎప్పుడొచ్చినా కూడా సరయూ హారతి, అదేవిధంగా దీపావళి రోజు జరిగే అయోధ్య దీపోత్సవం, ఈ రెండు కూడా మిస్ అవ్వకండి. సాధారణంగా నదీ తీరాల్లో హారతి ప్రస్తావన వస్తే మనకు ముందుగా గుర్తొచ్చేది వారణాసి గంగా హారతి. కానీ అయోధ్యలోని సరయూ నదీ తీరంలోనూ ప్రతి సాయంత్రం హారతి ఇస్తుంటారు. గంగా హారతికి ఎంత ప్రాధాన్యత ఉందో అయోధ్యలో సరయూ హారతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇటు ప్రతిధ్వనించే రామనామం, అటు సరయూ ఒడ్డున కళ్ళు మిరిమిట్లు గొలిపేలా హారతి కాంతులు చూసేందుకు రెండు కళ్ళు చాలవు. సూర్యభగవానుడు అయోధ్యపై నుంచి అస్తమిస్తున్నప్పుడు పవిత్ర సరయూ నది వెంబడి ఉన్న ఘాట్పై నిర్మలమైన కాంతిని వెదజల్లుతుంది ఈ హారతి. దీంతో ఆ పవిత్ర ప్రదేశం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. ప్రతి సాయంత్రం సంవత్సరంలో 365 రోజులు నమామి సరయూ సేవా ట్రస్ట్ ఇక్కడ ఓ దివ్యమైన కార్యక్రమం నిర్వహిస్తుంది. అదే సరయూ ఘాట్ వద్ద సాయంత్రం ఇచ్చే హారతి. దశాబ్ద కాలంగా అయోధ్యను అలంకరించే సంప్రదాయంగా ఇది కొనసాగుతోంది. శీతాకాలంలో ప్రతి సాయంత్రం 6 గంటల నుంచే సరయూ ఘాట్ల దగ్గర ఈ హారతి కార్యక్రమం మొదలవుతుంది. ఆర్తి, దీపాలు, జై శ్రీరామ్ నినాదాలు, కీర్తనల మధ్య ఆ సరయూ నది తీరం ఒక ఆధ్యాత్మిక స్వర్గాన్ని తలపిస్తుంది. ఇంతటి రమణీయమైన ఆధ్యాత్మిక దృశ్యాలు అక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మాటల్లో చెప్పలేని ఆధ్యాత్మిక అనుభూతి మన సొంతమవుతుంది. అందుకే అయోధ్యను దర్శించే భక్తులంతా ఈ సరయూ నది హారతిని తిలకించకుండా వెనుతిరగరు. గతేడాది ఇదే సరయూ నదీ తీరంలో ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశారు. సరయూ తీరంలో ఒకేసారి లక్షలాది దీపాలు వెలిగించారు. ఏటా దీపావళి పర్వదినానికి ముందు రోజు అయోధ్యలోని సరయూ నదీ తీరంలో దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. గతేడాది దీపావళి సందర్భంగా 51 ఘాట్లలో
24 లక్షల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. ఉత్తరప్రదేశ్లోని అవధ్ విశ్వవిద్యాలయానికి చెందిన వాలంటీర్లు అయోధ్యలో రికార్డును కైవసం చేసుకున్నారు. వివిధ దేశాలకు చెందిన కళాకారులు ప్రధాని మోదీ సమక్షంలో రామ్లీలాను ప్రదర్శించారు. దీపోత్సవ వేడుకల్లో భాగంగా మోదీ శ్రీరామునికి లాంఛనప్రాయ పట్టాభిషేకం చేయడంతో పాటు సీతారాములకి, లక్ష్మణుడికి హారతి ఇచ్చారు. ఒకేసారి సరయూ నది ఒడ్డున లక్షల దీపాలు చూసేందుకు 2 కళ్ళు చాల్లేదు. ప్రకృతికి దగ్గరగా, ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతి సంపదను గౌరవిస్తూ ప్రకృతిలో భాగంగా మనం జీవించాలని చెప్పడమే మన పూర్వుల ఆంతర్యం. ఒక మహాపురుషుని మహోదాత్త జీవిత క్రమానికి సాక్షిగా, యజ్ఞ యాగాదులకు వేదికగా అత్యంత పవిత్రతను పొందిన సరయూ నదిని భక్తితో స్మరించుకుంటేనే సర్వ పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. ఇక ఆ నదిలో స్నానం చేస్తే కలిగే ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.